నేను కాపరిని కాదు, ప్రధాన కాపరి అయినా నేను ముందు కోరాను, మీతో పాటే నేను కూడా. కాబట్టి నేను ముందు వెళ్తున్నాను సరైన క్రమంలో. సో నన్ను బట్టి మీరు కూడా నన్ను నా వెనుక రండి, అందరం కలిసి దేవునిలోనికి వెళ్దామని ముందుకు తీసుకెళ్తున్నాను. నేను ముందు కొరనన్న సంగతి మర్చిపోయిన చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే నేను కాపరిని అంటున్నారు. నువ్వు ఎట్టయిదో కాపరిని, సంఘాన్ని కాపాడమని నిన్ను కాపరిగా పెట్టాడు, కరెక్టే. దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే వాచ్మెన్ డ్యూటీ వేసాడు నీకు. జాగ్రత్తగా చూసుకో సంఘాలని వాచ్మెన్ డ్యూటీ వేసాడు. వాచ్మెన్ లను మనం, కానీ వాచ్మెన్ అంటే నచ్చదు. కాపరి, షెపర్డ్, పాస్టర్ ఇవి పిలిపించుకోవడానికి ఉన్న ఆసక్తి. సంఘానికి నేను కాపలా కాస్తున్నాను, నేను కావలి వాడను, నేను వాచ్మెన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు సేవకుడు అనేవాడు. మాకు 100 మంది సంఘం ఉంది తెలుసా, మాకు 4 ఆరాధనలు నడుస్తారు రోజుగా. నేను చెప్పుకోను అనుకో, అందరూ నన్ను పెద్ద సేవకుడు అనుకోవాలను వేరే కారణాలను నేను వెతుక్కుంటూ నేను ఇట్లాంటి మాటలు మాట్లాడిన అనుకో, దేవుడు ఏమంటాడు? నీకు ఏ అర్హత నేను ఎన్నుకోవాలి? నేను నువ్వు లోకరక్షకుడువా? నువ్వు కాపాడినవా? నువ్వు ప్రాణం పెట్టినవా? నువ్వు రక్తం కాల్చినవా? నువ్వేం చేయనప్పుడు నీకేం సంబంధం? నేను చెప్పిన డ్యూటీ చేయి. ఎవరి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేసినప్పుడు సిస్టమ్ బాగా రన్ అవుతుంది. హల్లెలూయా.